వదిలేసినా నేను వదిలిపెట్టను. మళ్ళీ ఆ మనిషి అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి? మీకు అర్థం కావడం లేదేమో, నాకు అర్థమవుతుంది. అందుకే నేనే రంగంలోకి దిగుతా, సంగతి చూస్తా అంటూ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ఓపెన్ ఫైట్ లోకి దిగిపోయారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాలపై పోరాడతానని, దానికోసం తాను రాజకీయాల్లోకి దిగుతానని ప్రకటించారు. ఆయన టీడీపీ మనిషి అనే ప్రచారం ఫుల్గా ఉంది. ఆయనే వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాగే పనిచేశాడని, అందుకే జగన్ పగబట్టాడని అంటారు. అందుకే ఎక్కువ మంది రెస్పాండ్ కాలేదు ఏబీవీ ప్రకటనపై. కానీ రోజు రోజుకు ఏబీవీ యాక్షన్ ప్లాన్ చూస్తుంటే వ్యవహారం సీరియస్ గానే ఉంది. లోకేష్ అసైన్మెంట్ ఇచ్చి రంగంలోకి దింపారా, లేక ఏబీవీ సొంత ప్లానా అనే డిస్కషన్ నడుస్తోంది. ఎందుకంటే చంద్రబాబు నిర్ణయాలు, వ్యూహాలు చాలా సైలెంట్ గా ఉంటాయి. కానీ ఆ సైలెన్స్ ను లోకేష్ భరించలేకపోతున్నారనేది టాక్. అందుకే జగన్ హయాంలో జరిగిన వ్యవహారాలపై కేస్ టు కేస్ అంతు తేల్చాలంటే ఏవీబీ లాంటోడు ఉండాలని అనుకున్నారా, లేక వెంకటేశ్వరరావు గారే చూస్తూ చూస్తూ ఊరుకోలేక దిగిపోయారా అనేది తేలాల్సి ఉంది. ఇక ఆయన ముందు కోడికత్తి కేసు పట్టుకున్నారు. నిందితుడు శ్రీనును కలిశారు. న్యాయం అందించే బాధ్యత తనదే అన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఎమ్మెల్సీ అనంతబాబు మర్డర్ చేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఫ్యామిలీని కలిసి వారిని తీసుకుని కలెక్టర్ దగ్గర కూడా వెళ్లారు. కలెక్టర్ కు కేసు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే కోర్టులు డేట్లు మార్చినా, పోలీసులు పట్టించుకోకపోయినా, ప్రభుత్వం ఆరా తీయకపోయినా ఇలాంటి అరాచక కేసులన్నిటి సంగతి తాను చూస్తానని ఏబీ వెంకటేశ్వరరావు చెప్పకనే చెప్పినట్లయింది. ఇది కొంచెం వైసీపీ నేతలకు టెన్షన్ విషయమే. ఎందుకంటే ఏవీబీకి చట్టం, న్యాయం, సెక్షన్లు అన్నీ తెలుసు. పైగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేసిన అనుభవంలో ఎవరు ఏంటో, ఎవరి లూప్ హోల్స్ ఏంటో అన్నీ ఆన్ ఫింగర్స్ ఉంటాయి. అందుకే బాస్ దిగాడంటే మామూలుగా ఉండదు. అదే ఇప్పుడు వైసీపీ వాళ్లకు టెన్షన్. ఇంకెలాంటి కేసులు ఏబీ వెంకటేశ్వరరావు టేకప్ చేయనున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పల్నాడులో ఓ బాలుణ్ణి సజీవ దహనం చేసిన కేసు అలాగే ఉంది. ఇక డాక్టర్ సుధాకర్ ను ఎన్ని ఇబ్బందులు పెట్టారో, చివరకు ఆయన మరణానికి ఎలా కారణమయ్యారో అందరికీ తెలిసిన వ్యవహారమే. రాజమండ్రిలో ఆవభూముల వ్యవహారం పెద్ద కేసు. రాజమండ్రిలోనే అమరావతి రైతులపై జరిగిన దాడి కేసు మరొకటి. అమరావతి రైతులను తప్పుడు కేసులపై అరెస్ట్ చేసి సంకెళ్లు వేసి మరీ తీసుకెళ్లిన వ్యవహారం ఉంది. వైజాగ్ లో భూముల వ్యవహారాలు చాలా ఉన్నాయి. విజయసాయిరెడ్డిపై ఆరోపణలు కొన్ని, అలాగే మాజీ సీఎం జవహర్ రెడ్డి నడిపించిన వ్యవహారం కూడా ఉంది. రుషికొండ నిర్మాణం ఎటూ ఉంది. అసలు లిస్టు రాసుకుంటూ పోతే పెద్ద పుస్తకమే అవుతుంది. మరి ఏబీ వెంకటేశ్వరరావు ఏ రేంజ్ లో యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారో, ఎన్ని కేసులు టచ్ చేస్తారో, ఎలాంటి రిజల్ట్ తీసుకొస్తారోనని ఇప్పుడు టీడీపీ, జనసేన శ్రేణులు ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నాయి. ఎటూ ఏబీ వెంకటేశ్వరరావు గత 5 ఏళ్లలో డ్యూటీ చేయడం కుదరలేదు. చేద్దామనుకున్నా జగన్ చేయనివ్వలేదు. ఇప్పుడు ఆ సర్వీస్ పీరియడ్ అంతా ఈ రూపంలో తీర్చేసుకుని జగన్ అండ్ కోకి ఇచ్చి పడేస్తారేమో అనే డైలాగ్స్ వినపడుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, అప్పట్లో జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా చేసిన కొందరు జర్నలిస్టులు ఏబీ వెంకటేశ్వరరావుపై ఓ రేంజ్ లో అటాక్ చేశారు తమ స్టోరీలతో. వాళ్ళు కూడా టార్గెట్ లో ఉన్నారో లేదో చూడాలి.